హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. 'పెద్ది' కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడే భయ్యా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని ఫ్యాన్స్ మొత్తాన్నే కాకుండా ఓవరాల్ ఇండస్ట్రీని ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమా వైపు తిప్పుకుంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా కొనసాగుతుందంటే సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే వరకు యునానిమస్‌గా సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ టాక్ వరకు ఒక పాజిటివ్ వైబ్ అలా క్రియేట్ అవుతూనే ఉంటది. అలా క్రియేట్ అయిన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాల్లోనే ఇప్పుడు రాబోతున్న 'రామ్ చరణ్' గారు, 'బుచ్చిబాబు' కాంబినేషన్‌లో రాబోతున్న 'పెద్ది' సినిమా ఒకటి భయ్యా. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి నిన్న రిలీజ్ అయిన మేకింగ్ వీడియో వరకు ప్రతీదీ కూడా బ్లాక్ బస్టరే. ప్రతీదీ కూడా సూపర్, సూపర్ సిక్సే. ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రతీదీ గ్రౌండ్ లెవెల్ బయటపడింది. 'పెద్ది' అనే సినిమా విషయానికొస్తే 'ట్రిపుల్ ఆర్' సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో రికగ్నైజేషన్ పొందిన మన 'రామ్ చరణ్' గారు 'ఉప్పెన' లాంటి ఒక లవ్ స్టోరీ తీసిన హీరో ఒక డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వడం, అతను ఏదో చెప్పుంటాడులే 'రామ్ చరణ్' గారు అనవసరంగా అతనికి ఛాన్స్ ఇచ్చారు. 'బుచ్చిబాబు' హ్యాండిల్ చేయగలడా లేదా? ఏవో రకరకాల డౌట్స్ ఫ్యాన్స్‌కి కూడా ఈవెన్. అలాంటి వాళ్ళందరి నోళ్ళు మూయిస్తూ ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేసాడు. ఏంట్రా భలే ఉందే ఓరమాసు అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'పెద్ది' గ్లింప్స్‌ని చూసిన ప్రతి ఓడికి నీ యమ్మ 'రామ్ చరణ్' ఛాన్స్ ఇచ్చారంటే రెండో సినిమాతోనే ఈ 'బుచ్చిబాబు' మామూలోడు కాదురా బాబు! ఏంటి గ్లింప్స్ అనిపించింది. ఇక తర్వాత 'రామ్ చరణ్' గారి లుక్స్ చూస్తుంటే 'పెద్ది' సినిమా నుంచి ఒక్కొక్క లుక్ రివీల్ అయిన ప్రతిసారి ముఖ్యంగా ఆయన ఆఫ్‌లైన్‌లో ఆ హెయిర్ స్టైల్ అది చూస్తుంటే ఏంట్రా సింహంలా ఉన్నాడు మా అన్న అసలు పూర్తి లుక్ మారిపోయింది. ఎలా ఉన్నాడంటే ఈ స్క్రీన్ మీద ఈ ఊరమాస్ గెటప్‌లో స్క్రీన్ మొత్తం తినేసేలా ఉన్నాడే అనే రేంజ్‌లో తీసుకొచ్చాడు 'బుచ్చిబాబు' ఆ లుక్స్‌ని. ఇక 'రామ్ చరణ్' గారి డెడికేషన్‌కి భయ్యా తలదీసి ఆయన పాదాలు పెట్టవచ్చు ఫ్యాన్స్ మాత్రం. ఏంటి భయ్యా ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్‌లో జీవించేస్తున్నాడు అసలు భయ్యా. ఎక్కడ రంగస్థలం, ఎక్కడ 'గేమ్ చేంజర్‌లో' అప్పన్న క్యారెక్టర్ ఇప్పుడు మళ్ళీ 'పెద్దిలో' ఒక ఊర్రా మాస్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ శ్రీకాకుళం ఉత్తరాన యాసతో పాటు ఆ రేంజ్ మాస్ ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలే. సో, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నాకు తెలిసి 'రామ్ చరణ్' గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ క్లైమాక్స్ అంటే నేను 'రంగస్థలం' సినిమా పేరు చెప్తా. సో, అలాంటి క్లైమాక్స్‌ని తలదన్నే విధంగా ఈ 'పెద్ది' క్లైమాక్స్ రాసాడట భయ్యా 'బుచ్చిబాబు.' ఈ 'పెద్ది' క్లైమాక్స్‌లో 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్ మనం ఏదైతే 'రంగస్థలం' అనే సినిమా ఎందుకు హిందీలో రిలీజ్ అవ్వలేదురా బాబు! ఏవేవో ఎదవ సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి తెలుగు నుంచి. 'రంగస్థలం' అనే సినిమా హిందీలో రిలీజ్ అయ్యుంటే ఆ నేషనల్ అవార్డ్ ఏదో ఎందుకు రాలేదనేది ఇప్పటికీ డౌటే 'రంగస్థలం' సినిమాకి. నిజంగా హిందీలో గాని 'రంగస్థలం' సినిమా పడుంటే ఆ లెక్కలు వేరే ఉండు కదా అని బాధపడిన ప్రతి ఒక్క 'రామ్ చరణ్' గారి అభిమానికి 'పెద్ది' అనే సినిమా ఆ లోటుని తీరుస్తుందని చాలా క్లియర్‌గా అర్థమవుతుందన్న. ఈ సినిమా క్లైమాక్స్ 30 రోజుల పాటు ఒక ఎలా తీశారంటే అన్న, ఇంక రాత్రింబవలు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ప్రాణం పెట్టేశారంట 'బుచ్చిబాబు', 'రామ్ చరణ్.' ఈ సినిమాలో క్లైమాక్సే 30 నిమిషాలు ఉంటదంట. లాస్ట్ 30 నిమిషాలు 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్‌కి అభిమానంతో సంబంధం లేకుండా సినిమాని ఇష్టపడే, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడు విజిల్ కొట్టాల్సిందేనంట. ఆ రేంజ్‌లో చితగ్గొట్టాడన్న 'రామ్ చరణ్.' చెప్తున్నా కదన్నా! 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలు ఆకలితో లేరు. 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా తర్వాత 'రామ్ చరణ్' గారి నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా అభిమానులు చాలా దారుణంగా నిరుత్సాహపడింది. దానికి తోడు కొన్ని సినిమాలైతే 'రామ్ చరణ్' గారి ఎదుగుదల చూసి తట్టుకోలేక, ఓర్వలేక కొంతమంది ఈ 'గేమ్ చేంజర్' లాంటి సినిమా రిలీజ్‌కి ముందే స్టోరీలు బయటికి చెప్పారు. సినిమా రిలీజ్‌కి ముందే పైరసీలో లింకులు షేర్ చేశారు. అవి చేసి, ఇవి చేసి ఏదేదో సాధించేసాం అనుకున్నాం గానీ, ఇప్పుడు 'పెద్ది' అనే సినిమాతో నెగటివిటీ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కడికి, 'రామ్ చరణ్' తొక్కాలని చూసిన ప్రతి ఒక్కడికి మామూలు సమాధానం అయితే కాదు. 'పెద్ది' అనే సినిమా ఎందుకు ఇంత స్పెషల్ అంటే, ఇందాకలా మాట్లాడుకున్న విధంగా కొన్ని సినిమాలకే సాధ్యం. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వరకు ఒక పాజిటివ్ వైబ్, బ్లాక్ బస్టర్ అనే వైబ్ క్రియేట్ అవుద్ది. ఆ వైబ్ నేను 'గబ్బర్ సింగ్' అనే సినిమా టైంలో చూసాను. మళ్ళీ 'పెద్ది' అనే సినిమా టైంలో చూస్తున్నాను భయ్య. ఇదేదో మీరందరూ ఏంటంటే ఒక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా ఒక 1000 కోట్ల సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 30న మాట్లాడదాం. ఏప్రిల్ 29 ప్రీమియర్ చూసిన తర్వాతే ఇంకా చెప్తున్నా కదా! యునానిమస్‌గా దేశం మొత్తం ఒకటే మాట అంటారు. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ 'పెద్ది.' నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా. ఒక నెల రోజులు గ్యాప్ ఉంది సినిమాకి అంతే. గట్టిగా నెల కాదు. ఒక నెల 15 రోజులు గ్యాప్ ఉందనుకోండి. జస్ట్ 'దంగల్' సినిమా రికార్డులు లేపబోతున్న మొదటి, రెండవ ఇండియన్ సినిమాగా, బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమాగా 'పెద్ది' సినిమా ఇంకా నించుండిపోయింది ఇంకా. ఫిక్స్ అయిపోయిందన్న. విజువల్స్ గాని, 'రామ్ చరణ్' గారి గెటప్ గాని, ఆ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ నోస్ రింగు అసలు అవన్నీ చూస్తుంటే
రామ్ చరణ్ గారిని మామూలుగా వాడలేదు. సుకుమార్ గారే ఇంకా నేను అనుకున్నాను. సుకుమార్ తర్వాత రామ్ చరణ్ గారిని ఈ లెవెల్‌లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ వస్తాడా అనుకున్నాను. కానీ దానికి బాబులని డైరెక్టర్ వచ్చాడు బుచ్చిబాబు. ఇంకా రామ్ చరణ్ గారు డైరెక్టర్, హీరో ఆయన సంగతి తెలిసిందే. రాజమౌళి గారే ఆయనకి ఎలివేషన్స్ ఇస్తుంటారు రామ్ చరణ్ గారికి. హనుమంతులు అంటాడు రామ్ చరణ్, ఆయన బలం ఆయనకి తెలియదు. వన్స్ ఆయన బలంగాని బయటకు ప్రదర్శిస్తే వేరే లెక్కలు ఉంటాయి. అది పూర్తిగా ఆయన బలాన్ని వాడుకుంటే మాత్రం ఇప్పుడు బుచ్చిబాబు అని చాలా క్లియర్‌గా అర్థమవుతుందన్న. అసలు ఏంటన్నా నీకు ఆ మేకింగ్ వీడియోలో ఎంత కూర్చోబెట్టి ఆ రామ్ చరణ్ గారికి వివరిస్తున్న సీన్స్ కానీ, కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ మీరు ఇంక అర్థం కావట్లేదు. బుచ్చిబాబు, రామ్ చరణ్ ఇండియన్ సినిమాని ఎలా పోతున్నారు ఇంకొక నెల 20 రోజుల్లో. మామూలు ఊచకోత కాదు, ఇది ఒక మాస్ ఊచకోత. ఇంత మాస్ సినిమా రాదు అనుకున్న రంగస్థలం చూసిన ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాన్ని అబ్బురుపరిచే విధంగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆశ్చర్యపరిచే విధంగా తీసినట్టు బుచ్చిబాబు సినిమా. ఇక రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎప్పటికీ అప్పటికి ఒకటే మాట అంటాం, రంగస్థలం అనే సినిమా రామ్ చరణ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అంటాం. కానీ రంగస్థలానికి మించి పెద్ది అనే సినిమా ఉండబోతుంది. ఇది నా మాట, రాసుకోండి. ఇది మామూలు సినిమా అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సాంగ్ కానీ, ట్రైలరు, నెక్స్ట్ కంటెంట్లు రిలీజ్ అయిన ప్రతిసారి దురభిమానులు కుక్క పెట్టి ఏడుస్తారు. ఎందుకురా మాకు ఇలాంటి సినిమా పడలేదు అని. దానికి తోడిన రామ్ చరణ్ గారు ఇంకొక బంపర్ ఆఫర్ ఇచ్చారు బుచ్చిబాబుకి. నాకు తెలిసి రామ్ చరణ్ గారి సినీ కెరియర్లో ఎంత పాజిటివ్ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడడం కానీ, ఇంత పాజిటివ్గా సినిమా రిలీజ్కి ముందే ఇంకొక కథ రాసుకొని నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఎలాంటి కథలు రాస్తావు నాకు తెలుసు అని అంత భరోసా ఇచ్చారంటే ఇంకా బుచ్చిబాబు ఎలాంటి కథ రాసి ఉంటాడో ఒక్కసారి ఉంచుకొని భయ్యా. మీ అజ్ఞాతవాసం అయిపోయింది. రామ్ చరణ్ గారి అభిమానుల అజ్ఞాతవాసం ఏప్రిల్ 29 ప్రీమియర్ షోతో తొలగబోతుంది. ఇక మీకన్నీ కూడా రామరాజ్యం లాంటి సినిమాలే. ఎలా ఉంటాయంటే ఇంకా రామ్ చరణ్ గారి లైనప్ కానీ, రామ్ చరణ్ గారి సినిమాలు కానీ ఇంకా ఇంక ఇండియా అయిపోయింది భయ్యా. ఇంకా ప్రపంచాన్ని ఏలేస్తారు భయ్యా. ఆ చిక్రీ అనే సాంగ్తోనే, ఒక సాంగ్తోనే భాష, రంగు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేశంతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఇప్పుడు రామ్ చరణ్. ఆ చిక్రీ అనే ఒక్క సాంగ్తో. ఆ ఏఆర్ రెహమాన్ ఏ ముహూర్తాన ఆ ట్యూన్ ఇచ్చాడో, రామ్ చరణ్ గారు ఆ హుక్ స్టెప్ ఆయనే కొరియోగ్రాఫ్ చేసుకున్నాడంట. చూడండి, ఆయనకి సినిమా కథ మీద అంత నమ్మకం లేకపోతే, సినిమా మీద అంత ఇది లేకపోతే హుక్ స్టెప్లు అని చెప్పి నాకు తెలిసి ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు అని తెలియడం. ఇంత పాజిటివిటీ తీసుకొచ్చిన బుచ్చిబాబు మాత్రం గుళ్ళు కట్టేస్తారు రామ్ చరణ్ గారు అభిమానులు. ఎవడు ఏది అనుకున్నా, ఏం చేసినా సరే ఈ పెద్ది అనే సినిమాతో మాత్రం ఇండస్ట్రీ లెక్కలు మొత్తం మారబోతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు ఒకటే చెప్తారు, రంగస్థలం అనే సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు, సినిమా చూసి బయట ఒక గర్వంతో బయటకు వస్తారు ప్రతి ఒక్కరు. రంగస్థలం అనే సినిమా చూసిన ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని ఒక గర్వంతో ఎలా అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చారో దానికి రెట్టింపు గర్వంతో ఇదిరా నా రామ్ చరణ్ సినిమా అని చెప్పి ఏప్రిల్ 30 తారీఖున చూస్తారు భయ్య రామ్ చరణ్ గారు ఊచకోత.